మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రకటనను ఈ నెల 5వ తారీఖున విడుదల చేయనున్నారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి పోస్టుల సంఖ్యకు సంబంధించి కూడా తేలని డిఎస్సి లెక్క అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 6100 పోస్టులను ప్రకటించిన ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు 4057. మరిన్ని వివరాలు పంపించాలని ఆదేశాలు. ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వానికి లెక్క తేలడం లేదు. ఇప్పటికే అంతా స్పష్టత వచ్చినట్లుగా 6100 పోస్టుల భర్తీ చేయబోతున్నామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. కానీ ఇప్పటికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలనే దానిపై పాఠశాల విద్యాశాఖకే స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు 4057 పోస్టులు మాత్రమే పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. వీటిలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 1728, మిగిలిన పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పీఈటీకి సంబంధించి ఉన్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా లెక్కలు రూపొందించిన అధికారులు ఇంకా మిగిలిన ఖాళీల వివరాలను ఆదివారంలోగా పంపించాలని శుక్రవారం ఆదేశాలు అయితే జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా కర్నూలుకు సంబంధించి 2217 పోస్టులు అయితే అవసరమవుతున్నాయని అంచనా వేశారు. వీటిలో 1646 పోస్టులు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తంగా పోస్టులన్నీ కలుపుకుంటే 27 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 27 పోస్టులు మాత్రమే అవసరమవుతాయని లెక్క తేల్చారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం భాషా పండిత పోస్టులు, తెలుగుకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఖాళీలు మొత్తంగా 13 జిల్లాల్లో 231, హిందీ ఖాళీలు 269, ఇంగ్లీష్ 422, గణితం 356, ఫిజికల్ సైన్స్ 113, బయాలజికల్ సైన్స్ 167, సోషల్ స్టడీస్ 104, పీఈటీ 667 పోస్టులుగా లెక్క తేల్చారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అనేక సార్లు టీచర్ పోస్టుల ఖాళీలపై లెక్కలేసింది. ఒకసారి వేసిన లెక్కలు మరొకసారి వేస్తున్న లెక్కల గణాంకాలకు పొంతన ఉండడం లేదు. దీంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి రకరకాల ప్రకటనలు చేశారు. ఒక దశలో పోస్టులే లేవన్నారు. ఇక గత అసెంబ్లీ సమావేశంలో 18500 పోస్టులు ఖాళీలున్నట్లు లెక్కలేశారు. వీటిలో 8000 పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందన్నారు. తీరా 6100 పోస్టుల భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి లెక్కలు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా అనే అనుమానం కలుగుతున్నట్టు కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి లెక్కలు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా అనే అనుమానం కలుగుతున్నట్టు మెయిన్గా ఈ పాయింట్ని అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. మనకి జిల్లాల వారీ ఖాళీల రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాస్టర్ సిద్ధం చేయడానికి పంపించినట్లు సమాచారం. అయితే మళ్ళీ ఈ ఖాళీల లెక్కను తేల్చాలంటూ మళ్ళీ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. 50,000 పోస్టులుంటే 6100 పోస్టులు భర్తీ చేయడం మోసం కాదా ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు తెదేపా ప్రభుత్వ కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నామని హామీలు ఇస్తున్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 6000, 7000 అంటూ అభ్యర్థులకి మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 117ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. 2011 టైంలో రద్దయిన అప్రాంటీస్ విధానాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, మేము అధికారంలోకి వస్తే అప్రాంటీస్ విధానాన్ని రద్దు చేస్తామని దీనికి సంబంధించి బహిరంగ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. అప్రాంటీస్ విధానాన్ని రద్దు చేస్తాం, పూర్తి పే స్కేల్ అమలు చేస్తాం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23,000 ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచాక 18,000 ఖాళీలు ఉన్నాయని లెక్క తేల్చి విద్యాశాఖ మంత్రి 6100 పోస్టులకి ఆమోదం తెలిపి నోటిఫికేషన్ ఏందని, 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల డ్రామా మొదలు పెట్టారని నారా లోకేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. గుంటూరులో తెలుగు యువత వినూత్న నిరసన అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే జగన్ ఇచ్చిన హామీ 23,000 టీచర్ పోస్టుల భర్తీ హామీ అయితే 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఏంటని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 5న టెట్ డిఎస్సి ప్రకటన ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ మనకి రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రకటనను ఈ నెల 5న విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సి ద్వారా 6,100 పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12 ఏళ్ల క్రితం తొలగించిన అప్రాంటిస్ విధానాన్ని తీసుకొస్తున్నారు. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయవలసి వస్తుంది. అప్రాంటిస్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిస్తే వారి అప్రాంటిస్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్ డిఎస్సికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఒక 8 రోజుల పాటు ఆన్లైన్లో జరుగుతాయి. మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు అనేవి ఒక 15 రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కనుక మనకి ఈ నెల 5వ తారీఖున టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి 5వ తారీఖున టెట్ నోటిఫికేషన్ వచ్చినా మళ్ళీ ఒక 15 రోజుల పాటు ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకున్నా మనకి ఫైనల్గా టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి మార్చి నెలలో కండక్ట్ చేసిన మనకి పరీక్షలు పూర్తయిన తర్వాత తుదికి ఇవ్వాల్సి ఉంటుంది. తుదికి ఇచ్చిన తర్వాత ఫైనల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్కి ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి మనకి మార్చి నెలాఖరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏప్రిల్లో ఎన్నికల హడావిడి అయితే నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ టెట్ రిజల్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక 10 రోజుల సమయం అయితే తీసుకుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఎవరైతే టెట్లో క్వాలిఫై అవుతారో 2024 టెట్లో వాళ్ళకు కూడా డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక 10 రోజుల పాటు కొనసాగించవలసి ఉంటుంది. ఈ అన్ని పరిణామాలను మనం దృష్టిలో ఉంచుకొని ఆలోచించినట్లయితే డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరుగుతాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి 15 రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి కండక్ట్ చేయాలి. అలా కంటిన్యూస్గా 15 రోజుల పాటు ఎగ్జామ్ జరగాలంటే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు ఎవరు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి మార్చి నెలలో టెట్కి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు సిన్సియర్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి మీరు టెట్ స్కోర్ పెంచుకునేందుకు టెట్ పరీక్షలు అయితే రాసుకోవచ్చు. ఒకవేళ గతంలో మీకు టెట్లో తక్కువ మార్కులు వస్తే ఇప్పుడు టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఈ మార్కుల్ని కన్సిడర్ చేస్తారు. లేదంటే ఇప్పుడు టెట్లో తక్కువ మార్కులు వచ్చినా గతంలో మీకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా గత టెట్లో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏదైనా డిఎస్సికి సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సమయం ఇచ్చి వెయిట్ చేయండి. దానికి సంబంధించి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అయితే ఉంటుంది. మీరు నిరాశ నిస్పృహలకు గురవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరైతే మెగా డిఎస్సి అని హామీ ఇచ్చారో ఇచ్చిన వ్యక్తుల్ని ప్రశ్నించండి, పోరాడి సాధించుకోండి. ఇటు అధికార ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష ప్రభుత్వాలకు కూడా వినతి పత్రాలు అయితే అందించి ఈ డిఎస్సి అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నిరుద్యోగులకి 6 నెలల్లో మేము అధికారంలోకి వచ్చి 6 నెలల్లో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అటువంటి హామీలను పొందవలసిన అవసరం ఉంది. ఇది గాయ్స్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ప్లేలిస్ట్లో ఏపీ టెట్ డిఎస్సి 2024 అనే ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు క్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి.